ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే కలియుగంలో పూజలు నిషేధం అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం? కలో వెంకట నాయక అన్నట్టుగా కలియుగంలో నామస్మరణ అన్నారు. అయితే కలియుగం పూజలు నిషేధం అంటే పూజలు చేయకూడదని కాదండి. సో ఈ టాపిక్ గురించి ఒక 5 minutes మనం మాట్లాడుకుందాం. దీని గురించి ఇంకా కావాలనుకున్నప్పుడు ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా విషయానికి వస్తే కలియుగంలో పూజలు ఎందుకు నిషేధం అన్నారు అంటే, కలియుగంలో మనకి కావాల్సిన సంభారాలు దొరకవు అనమాట. అంటే మీరు ఏదైనా ఒక పూజ చేయాలనుకోండి, ఒక హోమం చేయాలన్నా సరే దానికి తగిన ద్రవ్యాలు దొరకవు. మీరు ఇంట్లో ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి మీకు దొరకదు. స్వచ్ఛమైన ఆవు పాలతో మీరు అభిషేకం చేయాలంటే స్వచ్ఛమైన ఆవు పాలు అందరికీ దొరకవు. ఆవు నెయ్యి కూడా అందరికీ దొరకదు. మరి ఏం చేస్తున్నాం మనం? ఆవు నెయ్యి అంటే షాప్ దగ్గర కొనుక్కొని తెచ్చుకుంటాం. వాళ్ళు ఏ రకరకాల కొవ్వులు కలుపుతున్నారు మనకు తెలియదు. మనం ఆవు నెయ్యి అనే భావనతోనే స్వామికి దీపారాధన చేస్తున్నాం. ఇక తేనె, నార్మల్ తేనెకి కల్తీ తేనెకి కూడా తేడా ఉండట్లేదు. ఇంకా పంచామృతాలు, పాలు, పెరుగు, ఇంకా స్వచ్ఛమైన మన ఇంట్లో ఆవు, మనకి ప్రతి ఇంట్లో ఆవు ఉంటుందా అంటే లేదు. ప్రతి ఇంట్లో ఒక కుక్క ఉంటుంది కానీ ఒక ఆవు ఉండట్లేదు. సో ఇట్లా గడిచిపోయి కలియుగం ఇలా తయారైపోయింది. పోనీ మన స్వామికి ప్రతిరోజు పువ్వులు పెడదామంటే మన ఇంట్లో మొక్కలు ఉండట్లేదు. కనీసం తులసి మొక్క పెంచుకోవడానికి అవకాశం ఉండట్లేదు. ఇంకా పూల మొక్కల రకరకాల సుగంధ ద్రవ్యాలుగా సంబంధించిన పూలు మనం ఎలా పెంచుతాం? కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం కష్టపడే డబ్బులతో మనం పూజా ద్రవ్యాలన్నీ కొనుక్కొని ఆ వచ్చిన ద్రవ్యాలతో స్వామికి అర్చన చేస్తాం. కేవలం అర్చన ఒకటేనా మనకు కావాల్సిన జీవితానికి? ఇంతేనా? ఇంకేమైనా ఉందా? దీని గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ కలియుగం పూజలు నిషేధం అన్నారు కదా, ఇవన్నీ దొరకవు కదా, అదే మానేయాలా? ఇవన్నీ కల్తీ కదా, మానేయాలంటే మానకూడదండి. మనకున్న ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవే స్వచ్ఛమైనగా భావించి మనకి ఏ ద్రవ్యాలు దొరుకుతున్నాయో, మనకి హెల్త్కి ఏ ఫుడ్ మంచిది, మన పిల్లలకి ఏ ఫుడ్ మంచిది మనం ఎన్నుకుంటున్నాం కదా, ఎతికెతికి మనం తెచ్చుకుంటాం కదా. అలాగే వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు కల్తీ లేనివి ఏదైతే పోనీలని కాకుండా కల్తీలు ఏమి తెచ్చి స్వామికి అర్చన చేయండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కేవలం అర్చనతోనే కాదు, రేపొద్దున ఎప్పటికైనా సరే ఇవన్నీ దొరకని రోజు ఒకటి వస్తుంది. అంటే మనం ఒక వారం రోజులు ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు మనం పూజ ఎలా చేస్తాము? వారం రోజులు మా స్వామికి ఆరాధన ఎలా చేస్తామంటే మానసికంగా చేయగలగాలి. మానసికంగా స్వామికి నువ్వు ప్రతిరోజు మనం అర్చన చేసినప్పుడు ఏ విధంగా ఫీల్ అవుతామో అలాంటి ఆ ట్రాన్స్లో మనం భగవంతుడు కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ అంటారు. ఇది ఒక నామమో ఒక మంత్రమో తీసుకొని దాని మీద జపించండి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రం ఉంది కదా, దాని ఏంటి గురుపదేశం ఉండాలంటారు. దీన్ని కూడా కొన్ని కాంట్రవర్సీలు కూడా జరుగుతుంటే ఏమైంది, దాని గురుపదేశం లేకుండా చదవకూడదని. మరి రామానుజాచార్యులు గుడి గోపురం ఎక్కి శ్రీరంగంలో ఆ మంత్రం అందరికి ఉపదేశం చేశారు కదా. అంటే దీన్ని ఏమంటారంటే అందరికి ఉపదేశం అయిపోయిందని. సో ఇది ఎవరి వ్యక్తిగత విషయం వాళ్ళదనమాట. రామానుజులే నా గురువు గారు, అయినే ఉపదేశం, అదే నాకు ఉపదేశం అనుకునే వాళ్ళు అలా చదువుకోవచ్చు. లేదు నేను గురుమోహతక నేర్చుకుంటాను అనుకుంటే గురు దగ్గరికి వెళ్ళి నామాన్ని అదే మంత్రజపం పొందొచ్చు. ఇది మంత్రజపం చాలా పెద్ద ప్రాసెస్ అనుకోండి. నమశివాయ నమశివాయ అనుకోలేమండి, నారాయణ నారాయణ అనుకోలేమా, వెంకటేశ వెంకటేశ అనుకోలేమా, శ్రీమాత్రే నమః ఇవన్నీ కూడా దీనికి బీజాక్షరాలు లేవు. ఇది వాళ్ళు వీళ్ళు చదవాలని ఏం లేదు, ఎవరైనా చదవచ్చు కదా. ఇదే కాకుండా గోవింద నామాలు ఉన్నాయి. ఆదిశంకర్లు రచించిన శివ పంచాక్షరం ఉంది. అది ఎలా ఉంటుంది? నమశివాయ గురించి ఉంటుంది కదా, నామ శివాయ. అలాగా ఏంటంటే ఓం అనేది కలపకుండా నమశివాయ అనే దాని గురించి శివ పంచాక్షరి స్తోత్రం ఉంది. అదైతే శివ పంచాక్షరి చదివినట్టు ఉంటుంది. అందులో ఒక్కొక్క అక్షరాన్ని ఒక శ్లోకం కింద నమశివాయ అనే దానికి కంప్లీట్గా ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. అది అందరూ చదువుకోవచ్చు. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే కలియుగంలో పూజలు మాత్రమే కాదు, పూజలు లేనప్పుడు కూడా మనం తరించగలగాలి. అంటే ఎప్పటికైనా సరే ఈ పూజలు ఉంటాయో ఉండవో పక్కన పెడితే మనం భగవంతుని పూజ చేసుకుంటూనే తగిన సంభారాలతో ఆరాధన చేసుకుంటూనే స్వామికి మనం కనెక్ట్ అవ్వాలి. స్వామితో మనం మాట్లాడగలగాలి. స్వామిని మనం ప్రతిరోజు మనం ధ్యానించగలగాలి. ధ్యానం అంటే ఏంటి? మన గొంతులో ఎప్పుడు నామస్మరణ, ఎప్పుడైతే మనం గొంతులో నామాన్ని పెట్టుకుంటామో ఎవరికి ఎప్పుడు మరణమో ఎవరికి తెలుసండి చెప్పండి? ఎవరి అంత్యకాలంలో భగవంతుడు చెప్తారు కదా, అంతిమ కాలంలో నువ్వు నన్ను తలుచుకుంటేనే ఈ ఈ ఈ జీవితం నుండి నీకు ముక్తి కలుగుతుందని. సో మనకి మంత్రం కానీ ఒక నామం కానీ గోవింద గోవింద అనడం కానీ, లేకపోతే శ్రీమాత్రే నమః అని కానీ శివ 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 అని కానీ అనలేనప్పుడు, అలా అలవాటు లేనప్పుడు మన అంతిమ కాలంలో ఎలా అనగలుగుతాము? సో కాబట్టి కేవలం పూజే కాదండి, తగిన ద్రవ్యాలు దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. కలియుగంలో పూజలు నిషేధం అంటే పూజలు చేయకూడదు అని కాదు. దీని గురించి రానున్న రోజుల్లో కంప్లీట్గా మనం చాలా వీడియోలు చేసుకుందాము. కాబట్టి నేను అనేది ఏంటంటే ధ్యానం వైపు అడుగులు వేయండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇది వరకు కూడా మీకు వీడియో చేశాను, పూజ ఎంతసేపు చేయాలి అనేది. అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో పూజ ఎంతసేపు పూజ మాత్రమే కాదు, మనం పుస్తకాలు చదవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. భగవద్గీత, భాగవతం, రామాయణం, భాగవతం, అలాగే శివపురాణం ఇలాంటి ఎన్నో అద్భుతమైన పురాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రవచనాలు
చెప్పి యూట్యూబ్లో దొరుకుతున్నాయి, మనం వినడానికి కూడా పెద్ద టైం ఏం పట్టదు. మనం ఏదో పని చేసుకుంటూ ఆడియో వింటూ పని చేసుకోవచ్చు, మన పని ఆగిపోదు. అలాగే ప్రవచనాలు కూడా వింటాం. ఈ విధంగా భగవంతు నామాన్ని జపిస్తూ తరిస్తారని ఆశిస్తున్నాను. సో మీకేమైనా ఇంకా డౌట్లు ఉంటే ఈ టాపిక్ గురించి ఇంకా క్లియర్గా ఈ టాపిక్ గురించి పెద్ద వీడియో చేయాలని ఉంటుంది. సో ఇది ఎంతవరకు చేరుతుంది అనేది ఇది కూడా విషయమే కదా. ఎంతో పెద్ద టాపిక్ వీడియో చేసి పెట్టినా ఎంతమంది చూస్తారు, ఎంతమంది చేరుతుంది? ఎవరు వాళ్ళ అనుష్ఠానం వాళ్ళు చేసుకుంటారు కదా. నేను చెప్పింది వినాలని రూల్ ఏం లేదు కదా. సో అందుకని నేను పెద్ద పెద్ద వీడియోలు కొన్ని టాపిక్స్ కూడా నాకు చేయాలనిపించదు. ఎందుకంటే ఎవరు చూస్తారు, ఎవరు రెడీగా ఉన్నారు చూడడానికి అలాగని. సో అందుకని కొన్ని టాపిక్స్ చేయను. ఏదో ఇది చెప్పాలి అనిపించిన టాపిక్స్ మాత్రమే ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూ ఏదో ఒక్కరికైనా హెల్ప్ అవుతుంది కదా సాధనలో ముందుకు వెళ్ళే వాళ్ళకి అని నా చిన్న ఇదొక సహాయమో లేకపోతే హెల్ప్ అయ్యేది అనుకోవచ్చు. నా వద్దుగా చిన్న ప్రయత్నం, అంతకుమించి వేరే ఏం కాదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖీనో భవంతు.